వీళ్ళందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదు, అతనే నాలపురం గిరి పర్వతాన్ని ఎక్కిండు కదా సన్మానం చేయడానికి. ఆఫ్రికా ఖండంలోని ఎత్తైన తంజానియాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిండు. ఇతని పేరు వచ్చేసి నార్లపురం గిరిధరు. తెలంగాణలోని ఆర్మూర్ వాసి. ఇతను ఎలా వెళ్ళిండు, అలాగే ఎన్ని మీటర్ల ఎత్తులో శిఖరాన్ని అధిరోహించిండు, అవన్నీ కూడా ఎవరి ప్రోత్సాహం వల్ల వెళ్ళడం జరిగింది, అలాగే ఎంకరేజ్మెంట్ అంతా కూడా అతని మాటల్లో మనం అన్ని తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోత్సాహం మా పేరెంట్స్ నుంచి వెళ్ళి, మా కాలనీ వాసుల నుంచి వెళ్ళి, మా కుటుంబ సభ్యుల నుంచి వెళ్ళి, మిత్రుల నుంచి వెళ్ళి, యోగా మిత్రుల నుంచి వెళ్ళి, ప్రతి ఒక్క దగ్గర నుంచి వెళ్ళి కూడా నాకు ఈ ప్రోత్సాహం అందింది. సో అందుకనే నేను ఎక్కగలిగాను. అండ్ నేను చేసుకున్న వ్యాయామం కూడా నాకు చాలా ఉపయోగపడింది. సో అందుకనే నేను ఈ కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించగలిగాను. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆల్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా పేరు వచ్చేసి మళ్ళీ ఒకసారి నార్లపురం గిరిధర్లోనే ఉంటుంది కొండ. సో ఆ పర్వతాన్ని ఎక్కి నా పేరుకి నాకు న్యాయం చేసుకున్నాను. నాకు ఈ పేరు పెట్టిన పేరెంట్స్ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు ఈ సాహసం అయితే ప్రాణాలు తెగించే ఇంకా చేయడం అనేది, అలానే వీళ్ళు ఎంకరేజ్ చేయడమే గానీ సాధించే కొడుకుని అన్నారు. సంతోషం. ఎందుకంటే ఎవ్వరు కూడా అసలు ఇట్లాంటి సాహసాలు చేయరు, ఇష్టపడరు కూడా, భయపడతారు, లైఫ్ రిస్క్ చేయరు ఎవరు కూడా. అలా ఎవరు కూడా పేరెంట్స్ పిల్లలు చిన్న చిన్న గేమ్స్ ఆడుతుంటేనే భయపడతారు, ఎక్కడ దెబ్బలు తాకుతాయో ఏదన్నా కూడా. ఇదైతే అసలు ఊహించండి, అంటే ఇంత ఎవరెస్ట్ ఎక్కడానికి వాళ్ళ పేరెంట్స్ ప్రోత్సాహం అదంతా కూడా, అంటే వాళ్ళు ప్రాణాలతో తిరిగి వస్తారో లేదో కూడా అలా ఉంటుంది అన్నట్టు. యాక్చువల్ అయితే అది ఎక్కాలంటే ఫస్ట్ ఎవరెస్ట్ ఎక్కిన మలవత్ పూర్ణనట. అతను బ్లూ కలర్ షర్ట్ ఆఫ్రికా ఖండంలోని ఎత్తైన తంజానియాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిండు. అందుకని ఈ సన్మానము వాళ్ళకి. వీళ్ళందరూ వాకర్స్. ఇంట్రడక్షన్ ఇవ్వండి. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు నార్లపురం గిరిధర్, సన్ ఆఫ్ నార్లపురం రాజేశం, విశాఖ కాలనీ వాసుని, జాండీర్ షోరూమ్, ఆర్మూర్ మండల్ అండ్ నిజామాబాద్ డిస్టిక్. నేను జూన్ 11వ తారీఖు నాడు కిలిమంజారో యొక్క పర్వతాన్ని అధిరోహించారు. కిలిమంజారో పర్వతం ఎత్తు వచ్చేసి 5895 మీటర్లు. సో ఇది మన జిల్లా నుంచేలే, అంటే నిజామాబాద్ జిల్లా నుంచేలే ఫస్ట్ టైం మలవత్ పూర్ణ ఎక్కారు. దాని తర్వాత నేనే ఎక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీనికి విచ్చేసిన మన కాలనీ వాసులు అండ్ వాకర్స్ అసోసియేషన్, ఆర్మూర్కి సంబంధించిన వాకర్స్ అసోసియేషన్ ఇక్కడికి నాకు ఈ చిరు సత్కారం జరిపినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సత్కారంతో నా బరువు బాధ్యతలు ఇంకా పెంచేశారు. సో ముందు ముందు ఇంకా ముందు ఎక్కువ శిఖరాలను అధిరోహించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ కాలనీ వాసులు. అండ్ ఇదే కాకుండా దీనికన్నా బిఫోర్ మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కూడా ఎక్కాను, 5346 మీటర్లది. సో అది 2 years బ్యాక్ 2023లో మే మంత్ లో ఎక్కాను. సో దాని ఇన్స్పిరేషన్ ప్లస్ ఇక్కడ ఉన్న నేను వర్కౌట్స్ కానీ, లేకుంటే నేను చేసిన యోగా కానీ, జిమ్ వర్కౌట్స్ కానీ, మా నాన్న వాళ్ళు చేసిన వాకింగ్, ఇవన్నీ కూడా నాకు ఇన్స్పిరేషనల్ గా తీసుకొని ఫిట్నెస్ పరంగా ఇంకా కొంచెం పెంచుకుంటూ, సో ఈ అంటే పర్వతాధిరోహణ చేయాలనే ఉద్దేశంతో ఈ మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కానీ, కిలిమంజారో పర్వతం కానీ అధిరోహించాను. సో దీనికి సంబంధించిన సపోర్టర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. అంటే మీకు ఎక్కాలని ఆలోచన, అంటే ప్రోత్సహించడం అంతా కూడా ఇక ఈ నాకు ఫిట్నెస్ పరంగా కొంచెం బాగా, అంటే లైక్ కొంచెం ఫిట్నెస్ ఫ్రీక్ అండి నేను, అంటే లైక్ ఆరోగ్యం పరంగా కానీ, లేకపోతే వ్యాయామం పరంగా కానీ. సో ఇవన్నీ కూడా నాకు కొంచెం బాగా అలవాటు. సో చుట్టూ ఉన్న మనుషులతోటి వాళ్ళ నుంచి కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని యోగా చేయడం, వాకింగ్ చేయడం, రన్నింగ్ చేయడం, జిమ్ చేయడం, ఇవన్నీ కూడా చేశాను. సో ఈ కిలిమంజారో పర్వత ఆరోహణ బిఫోర్ కూడా ఈ ప్రాక్టీసెస్ అన్ని ఉన్నాయి కాబట్టి
సో నాకు అక్కడ ఈజీ అయింది కొంచెం. సో ఇంకా ముందు ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాను. నాకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నా పేరు నార్లాపురం రాజేశం. మాది జాండీర్ ట్రాక్టర్ షోరూమ్. మేము విశాఖ కాలనీలో ఉంటున్నాము. మా యొక్క కుమారుడైన నార్లాపురం గిరిధర్ గారు 2023లో బేస్ క్యాంప్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎక్కడం జరిగింది. దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మళ్ళీ తర్వాత మొన్న జూన్లో 11న 2025లో కిలిమంజారో పర్వతం ఎక్కడం జరిగింది. దానికి నాకు చాలా గర్వంగా ఉంది. నేను ప్రోత్సహించడమే కాదు, ఆయన హార్డ్ వర్క్ కూడా చాలా ఉంది. అందు గురించి నాకు ఎక్కడం చాలా గర్వంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వాకర్ అసోసియేషన్స్ వాళ్ళు కూడా మాకు చాలా ఎంకరేజ్ చేసి అలాగే సన్మానం కూడా చేయడం జరిగింది. వాళ్ళకు కూడా వాళ్ళ తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అట్లనే ఈ యొక్క ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నటువంటి మేడం పేరు చెప్పండి హారిక మేడం గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. టీచర్లు. నా పేరు వేముల ప్రకాష్, వాకర్స్ అసోసియేషన్ సభ్యుని. దీంట్లో వాకర్స్ సంబంధించి దాదాపు 30-40 మంది వాకర్స్ ఉంటారు. దీన్ని మన ఆఫ్రికా ఖండంలోని టాంజానియా అనే దేశంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించినటువంటి నార్లాపురం గిరిధర్ గారు, అట్లాగే సన్నాఫ్ రాజేశం గారు మన వాస్తవ్యుడైనందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. అంతటి ప్రపంచంలోనే 4వ స్థానం ఆక్రమించినటువంటి కిలిమంజారో పర్వతంను అధిరోహించడానికి వ్యయ ప్రయాసాలు కోర్చి దాదాపు 4 రోజులు ఒకే ఎంతో కష్టంతోని అటువంటి పర్వతాన్ని అధిరోహించినందుకు మేమెంతో ఇక్కడికి మా స్థానికుడు అయినటువంటి మళ్ళీ మా వాకర్స్ అయినటువంటి మా రాజేశం గారి కుమారుడు అయినటువంటి గిరిధర్ గారికి మేము ఎంతో ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఇంత మంచి పర్వతాన్ని అధిరోహించినందుకు మా వాకర్స్ తరఫున ఈ చిరు సన్మానం చేయడానికి మాకు అనుమతించినందుకు రాజేశం గారికి, అట్లాగే నారాయణ గారికి, మా వాకర్స్ తరఫున అందరి తరఫున మా ఆర్మూరు వాకర్స్ తరఫున మేము చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సంతోషం. వీళ్ళందరూ వాకర్స్ ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే, ఎందుకు అంటే వీళ్ళందరూ వాకింగ్ చేసిన తర్వాత టిఫిన్స్ తెచ్చుకొని ఇట్లా షేర్ చేసుకొని తినడము అందరూ. మళ్ళీ ఇంకా ఇక్కడ వడ్డిస్తారు ఒకరు. ఇవన్నీ ఏమేమి ఉన్నాయండి ఇక్కడ ఇడ్లీ, వడలు, బజ్జీలు, పల్లి చట్నీ, దాంతో పాటు వాటరు. కాన్సెప్ట్ బాగుంది. ఇట్లా వాకర్స్ అందరూ ప్రతి శుక్రవారం ఎవ్రీ ఫ్రైడే ఇక్కడ టిఫిన్ అందరు కలిసి తినడంలోనే ఆనందం. అది అయితే ఫ్రైడే తింటాము, అందరు కలిసి తినడం. ఓకే, ఫ్రైడే ఇలా తెచ్చుకొని ఇంకా వీళ్ళందరూ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి అన్నట్టు తేవడము, ఇంకా ఇట్లా తెచ్చుకొని తింటారు, షేర్ చేసుకోవడం గమ్మత్ అనిపిస్తుంది. మళ్ళీ అందరూ ఒక దగ్గర కలవడము. అప్పుడు వీళ్ళు గ్యాంగ్ అంతా ఒకటి కాదు, అవునా, సపరేటే, కానీ ఇక్కడ మట్టుకు తినేటప్పుడు అందరూ ఒకటైపోతారు. ఇంకా బాగుంది ఇలా. అయితే అవును, ఎందుకు విడిపోతారు అంటే అప్పుడు వాకింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కరు స్లో ఉంటారు నడవడము, కొంతమంది ఫాస్ట్ ఉంటారు. అదే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వెళ్తారు. ఇంకా నాకు కూడా పాపం తీసుకొచ్చారు వద్దంటే. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన శ్రీ నార్లాపురం గిరిధర్ గారు ఇటీవలే కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడం జరిగింది. మన జిల్లాలో ఇంతవరకు ఎవరు దాన్ని అధిరోహించలేదు. మన జిల్లాలో కాకుండా చుట్టుపక్కల జిల్లా అధిరోహించలేరు. రెండో వ్యక్తి కావచ్చు. ఇంతకు ముందు మలవత్ పూర్ణ మన జిల్లా వ్యక్తి కావడం, అలాగే గిరిధర్ గారు మన జిల్లా వ్యక్తి కావడం మన ఆర్మూర్ ప్రాంతానికి చాలా గర్వకారణం. మన జిల్లాకే కాకుండా మన రాష్ట్రానికి కూడా గర్వకారణం. ఇందుకు విశాఖ కాలనీ తరఫున మన వాకర్స్ నవరత్నాలు వాకర్స్ అసోసియేషన్ తరఫున గిరిధర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భారత్. మా నవరత్నాలు వాకర్స్ అసోసియేషన్ తరఫు నుండి మేము గిరిధర్కు, ముఖ్యంగా జాండీర్ గారి కుమారుడు అసోసియేషన్ తరఫు నుండి మేము గిరిధర్ జాండీర్ గారి కుమారుడు ఈ కిలిమంజారో పర్వతారోహణ చేసినందుకు ప్రత్యేకంగా మేము హృదయపూర్వక
మేము అభినందిస్తున్నాము. అయితే మేము ఈ వాకర్స్ అసోసియేషన్ కూడా మేము ఎలా ఏర్పాటు చేసుకున్నామంటే సహజంగా ఏర్పాటు. మేము ప్రత్యేకంగా రూల్స్ రెగ్యులేషన్స్ నామ్స్ ఏమీ లేవు. కాబట్టి అది అదృష్టంగా నేను భావిస్తున్నాను. కాబట్టి ప్రపంచం అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏదంటే ముఖ్యమైనది ఆరోగ్యమే. ఆరోగ్యం తర్వాత ఏదైనా ఉంటుంది. కాబట్టి మేము ప్రతిరోజు ఇక్కడికి వచ్చి మేము దీంట్లో కొంతమంది సైక్లింగ్ కూడా చేస్తాం. మేము 10 మంది మేము ఫతేపూర్ దాకా వేస్తాం. మళ్ళీ మంచి మా గ్రూప్ లో జాయిన్ అవుతాం. మార్నింగ్ ఇక్కడ అందరం కలిసి మేము కొద్దిసేపు వాకింగ్ చేసి మేమందరం కూర్చుండి మేము చాలా హ్యాపీగా ఉంటాం. మేము ఎందుకంటే ఆరోగ్యం కోసం మేము అందరు ఏమేమో చేస్తుంటాం. కానీ ఓన్లీ మేము వాకింగ్ చేస్తుంటాం, సైక్లింగ్ చేస్తుంటాము. మేము ఏం చేస్తామంటే ప్రత్యేకంగా ఏం చేయడం లేదు. అందరం కూర్చుండి హాయిగా నవ్వుకుంటాం కొద్దిసేపు, అది సహజంగానే మాట్లాడుకుని వెళ్ళిపోతాము. తర్వాత ప్రత్యేకంగా దీనికి ఏం పాటిస్తలేము. మేము చేసేది ఏంటంటే ఈ మితంగా తీసుకుంటాం ఆహారం కానీ మేము ప్రతిరోజు ప్రొద్దున ఎవరైనా కానీ వాకింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, రన్నింగ్ చేయొచ్చు, చాలా ఉన్నాయి కానీ ప్రతిరోజు 1 గంట మాత్రం మనం ఎక్సర్సైజ్ చేయాలి, వ్యాయామం చేయాలి. చెమట మాత్రం వెళ్ళాలి కంపల్సరీ. రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకోవాలంటే కొద్దిగా మనం కూడా అదే ఇష్టపడము. కాబట్టి మేము చాలా హాయిగా ఉన్నాం. ఇప్పుడు ఇది ఇట్లా కొనసాగాలని మేము చెప్తున్నాం. మళ్ళీ వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నా, ధన్యవాదాలు చెప్తున్నా. కాబట్టి ఇటువంటి ఈ కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా ఎన్నో పర్వతాలను చేయాలని నేను హృదయపూర్వకం కోరుకుంటూ మా వాకర్ సంస్థ తరఫున ధన్యవాదాలు. సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్. మా ఆర్మూరు తరపున మా కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన శ్రీ నార్లపురం గిరిధర్ గారికి మా ఆర్మూరు ప్రజల తరపు నుంచి మరియు వాకర్స్ తరపు నుంచి మా ప్రత్యేకంగా మరియు మా విశాఖ కాలనీ తరపు నుంచి, మా విశాఖ కాలనీ ముద్దుబిడ్డ కాబట్టి విశాఖ కాలనీ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరి ఆశీర్వాదంతో ఇంకా ఎవరెస్ట్ శిఖరం కూడా ఎక్కాలని చెప్పేసి అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ అందరి ఆశీర్వాదం తెలుపుతున్నాం. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఎవరెస్ట్ శిఖరం 2023 కదా, 2023లో బేస్ క్యాంప్ వరకు వెళ్ళారు. ఆ బేస్ క్యాంప్ కాకుండా కూడా ఎవరెస్ట్ మొత్తం లాస్ట్ వరకు కూడా ఎక్కుతారని చెప్పేసి మేము అందరి ఆశీర్వాదం ఉంటారని చెప్పేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపిస్తున్నాం. అందరూ ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.